వికారాబాద్ జిల్లాలోనే ఉంది కొడంగల్ నియోజకవర్గం. ఈరోజు అలాంటి వికారాబాద్లో పుట్టినటువంటి అనంతగిరి కొండల్లో పుట్టినటువంటి మూసీ నదిని అక్కడనే చంపుతూ అక్కడనే మురికిగా చేస్తూ ఈరోజు వికారాబాద్లో ఉన్నటువంటి మొత్తం మురుగు మొత్తం కూడా మూసీ నదిలో కలుస్తుంది. అక్కడ ఒక ఎస్టీపీ గత ప్రభుత్వంలో ఎస్టీపీ నడుస్తుండే. ఎస్టీపీ ద్వారా శుద్ధి అయిన తర్వాత వికారాబాద్ మురుగునీరు శుద్ధి అయిన తర్వాత మూసీలో కలిసేది. కానీ ఈరోజు శుద్ధి కాకుండా డైరెక్ట్గా వికారాబాద్లో ఉండేటటువంటి మురుగంతా కూడా మూసీ నదిలో, అంటే ఎక్కడైతే మూసీ ప్రారంభమవుతుందో ఆదిలోనే మురికి నదిగా మారుతున్నటువంటి మూసీని ఒక ₹1 కోటి పెడితే ఎస్టీపీ ప్లాంట్ పునరుద్ధరణ అవుతుంది. అక్కడ ఒక ₹1 కోటి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చి హైదరాబాద్లో మొత్తం ₹1.5 పెట్టి మూసీని సుందరీకరిస్తా అంటే ప్రతి సందర్భంలో వికారాబాద్ జిల్లా వాసిగా ఆయన వికారాబాద్లో చాలా మాటలు చెప్పిండు. గతంలో ఎన్నికలకు వచ్చిన సందర్భంలో నేను ఈ జిల్లా నుండి ముఖ్యమంత్రి అవుతున్నా, ఈ జిల్లా రూపురేఖలు మారుస్తా అన్నాడు. కానీ ఆ జిల్లాకు వికారాబాద్కు ₹1 కేటాయించిన పాపాన పోలేడు రేవంత్ రెడ్డి గారు. మేము అడుగుతున్న మూసీని నువ్వు సుందరీకరించాలనుకుంటే మూసీని ఎక్కడైతే జన్మస్థానం ఉందో వికారాబాద్ నుండి అనంతగిరి నుండి నువ్వు సుందరీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే దామగుండం కావచ్చు అనంతగిరి అడవులు కావచ్చు, దామగుండాన్ని మొత్తం కూడానేమో నేవీ రాడర్ స్టేషన్కి అప్పచెప్పిండు. అనంతగిరి కొండల్ని మొత్తం కూడా ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి వెల్నెస్ సెంటర్ పేరుతోని అప్పచెప్పేసేయడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే ఆ అనంతగిరిలో ఉండేటటువంటి వనమూలికల ద్వారా అక్కడ పడ్డటువంటి వర్షంతో ఆయుర్వేదిక గుణాలతోనే వచ్చేటటువంటి నీళ్ళని మొత్తం కూడా ఆదిలోనే అంతం చేస్తూ హైదరాబాద్ వచ్చి ప్రజలని ఈరోజు మూసి పక్కకున్నటువంటి వాళ్ళనంతా బఫర్ జోన్ పేరు మీద నిర్వాసితులను చేసి అక్కడ లక్షల కోట్లని ఆ భూమిని తాకట్టు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి దీనికి తప్పకుండా మూసి సుందరీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వంలోనే కూడా 31 ఎస్టీపీలు మేము దాన్ని నిర్మించడం జరిగింది. దాని ద్వారా శుద్ధి చేసి మూసిని పునర్జీవం చేయాలి తప్ప ఆదిలోనే నువ్వు ₹1 పెట్టావు, వికారాబాద్లో అనంతగిరిలో మూసికి ₹1 పెట్టావు, కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 1.5 కోట్లు పెడతామంటే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు రేవంత్ రెడ్డి గారు.